నెక్స్ట్ మినీ వ్లాగ్‌లో ఇవాళ స్పెషల్ ఏంటో చూపిస్తానని చెప్పాను కదా! హాయ్ ఫ్రెండ్స్! ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఫేస్ అంతా డల్‌గా పెట్టాను. ఎందుకంటే యూట్యూబ్‌లో ట్యాగ్ ప్రొడక్ట్స్ ఇస్తుంటే ఎందుకో రావట్లేదు. అందుకే చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు వచ్చే ఆప్షన్ ఎందుకు ఆగిపోయింది? ఏమైనా ప్రాబ్లమా? అని బాగా ఆలోచించా. మస్తు భయమేసింది. అందుకే అలా మొహం పెట్టేశాను. ఇంకా వంట చేయాలి కదా! సో ఇప్పుడైతే చేస్తున్నాను. చికెన్ కర్రీ విత్ బగారా రైస్. సో 2 కేజీల చికెను, 2 కేజీల బగారా రైస్ అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు. సో అందుకోసం అనేసి చాలామంది అనుకుంటారు మా శైలక్కకి యూట్యూబ్ నుంచి మస్తు డబ్బులు వస్తున్నాయేమో అని. నిజం చెప్పాలంటే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులే రావట్లేదు. ఎందుకంటే నాకు వ్యూస్ తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ 94,000 మంది ఉన్నా వ్యూస్ అయితే 10,000 కంటే ఎక్కువ రావట్లేదు. అదే మంచిగా వీడియో వెళ్తే, లేకపోతే 2,000 3,000 అక్కడే స్టాప్ అయిపోతుంది. సో దయచేసి మీరు ఎవ్వరు కూడా వీడియోకి అయితే లైక్ చేయకుండా వెళ్ళమాకండి. కుసంత కుడిసైతో లైక్ కొట్టి మంచిగా మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేనైతే దిల్ ఖుష్ అయిపోతా. ఏం చేయలేక తెలంగాణ స్లాంగ్ ఫుల్గా మాట్లాడుతాను. అప్పుడప్పుడు ట్రై చేయాలి. ఇటు ఆంధ్రాలో మాట్లాడడానికి ట్రై చేయాలి, ఇటు తెలంగాణ మాట్లాడాలి. సో నాది అటు ఇటు కాని భాష అనమాట. తెలంగాణ ఇటు ఆంధ్ర మొత్తం 2 మిక్స్ అయిపోయి ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క లాంగ్వేజ్ వచ్చింది. అది డిపెండ్ ఎలా అవుతుంది తెలుసా? సో ఎదుటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళ మాట్లాడే విధానాన్ని బట్టి నా లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో చాలా మంది శైలక్క మీరు ఫొటోస్లో కంటే రియల్గా బాగుంటారు అంటే దగ్గర నుంచి ఎవరైనా సబ్స్క్రైబర్స్ సంతలో కానీ బయట ఎక్కడైనా చూస్తూ ఉంటారు. సో చాలా బాగుంటారు నిజంగా అనేసి అంటూ ఉంటారు. నిజంగా నా ఫొటోస్లో అస్సలు బాగుండదు. ఫేస్ బండగా ఎలానో పడుతూ ఉంటుంది. నిజంగా అయితే చాలా బాగుంటుంది. సెల్ఫ్ డబ్బా కట్టుక అనుకుంటున్నారు కదా, లేదండి నేను ఉన్నదే చెప్తున్నాను. ఇప్పుడు బాగుందన్న మాత్రాన నాకు ఒరిగేది ఏం లేదు, బాగాలేదన్న మాత్రాన ఒరిగేది అయితే ఏం లేదు కదా. సో ఇప్పుడైతే నేను బగారా రైస్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసి నేర్చుకున్నవైతే కాదులేండి, పెళ్ళైన తర్వాత నుంచే ఇంకా యూట్యూబ్ పుణ్యమా అని నేర్చుకుంటూ ఉంటున్నాను. నిజంగా పెళ్లి కాకముందు నాకు జుట్టు వేసుకోవడమే రాదు. నిజంగా చెప్తున్నాను. అసలు వాష్రూమ్లోకి వాటర్ కూడా పెట్టుకోవడం రాదు. మా అమ్మే చేసేది. అలా అని నాకు ఏం పనులు రావని కాదు. గేదెలకు సంబంధించినవి వచ్చేది, కానీ వంటలకు సంబంధించేవి నాకు రావు. మా అమ్మ నాతో అసలు గేదెలకు సంబంధించిన పని వచ్చినా కూడా చేపించేది కాదండి. మా అమ్మ ఒకటే అనేది, ఇంకా పెళ్ళైన తర్వాత మొత్తం ఇల్లంతా చూసుకోవాల్సింది నువ్వే కదా నాన్న, అక్కడ చేసుకొని ఇక్కడ చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి అని మా అమ్మ అయితే మస్తు నన్ను బాగా చూసుకునేది అనమాట. టాపిక్ ఎక్కడో వచ్చి ఎక్కడో డైవర్ట్ అయిపోయి ఎక్కడో ఎండ్ అవుతుంది. వీడియోకి అయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.